అబ్బాయిల ప్రేమలో స్వార్థం ఉంటుంది, కానీ అమ్మాయిల స్వార్థంలో కూడా ప్రేమ ఉంటుంది. అవును, అమ్మాయిలందరూ ఒప్పుకుంటారు, అబ్బాయిలు ఒప్పుకుంటారా? 10 మందిని ఒప్పించండి చూద్దాం. అబ్బాయిలను ఒప్పియాలంటే ఏం చెప్పాలంటే అండి, వాళ్ళ మదర్ ఏదైనా ఒక మంచి లడ్డు చేసింది అనుకోండి, కోడలికి ఇవ్వకుండా దాచి కొడుకు ఇచ్చింది అనుకోండి, అది స్వార్థం. కానీ అమ్మ ప్రేమ కనిపిస్తుంది కదా. అవును, కోడలికి అది స్వార్థం అయి ఉండొచ్చు, బట్ యాజ్ ఎ మదర్, యాజ్ ఎ సన్, దే హ్యావ్ లవ్. సో అంతే కదా. సో మరి ఇంకేమేమి చూపించారు ఇందులో? ఆఫ్ కోర్స్ మెడికల్ డాక్టర్స్ ఇచ్చే రకరకాల పరిష్కారాలలో ఉండే వ్యత్యాసాలు అవి చూపిస్తూ అట్ ది ఎండ్ యూ ప్రాబబ్లీ కన్క్లూడెడ్ సేయింగ్ దట్ దిస్ ఇస్ హౌ ఇట్ షుడ్ బి. అంటే మనం యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, మనం బర్త్ టు డెత్ మనం వీఆర్ రిలేటెడ్ టు డాక్టర్, దే ఆర్ ఫ్యామిలీ ఫర్ అస్ నౌ. అండ్ మనం ఏ దానికైనా నౌ ఆరోగ్యశ్రీ తీసుకొని మనం హాస్పిటల్స్కి వెళ్తారు, ఆ తర్వాత ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొని హాస్పిటల్స్కి వెళ్తారు. దే ఆర్ హ్యూజ్. గాడ్ తర్వాత డాక్టరే నాకు తెలిసి. మన హోల్ ప్రొఫెషన్స్లో మనం హ్యూజ్ రెస్పెక్ట్ ఇచ్చేది డాక్టర్. అంటే వి గో టు ద వీక్ పాయింట్. మన పర్సన్ ఒకరు హాస్పిటల్లో ఉన్నారు అంటే మనం ఫర్గెట్ అబౌట్ సబ్ కాన్షియస్ థాట్ ప్రాసెస్, వాట్ ఎవర్, వి గో ఇన్ ఒక వీక్ మెంటలీ, ఫిజికలీ, ఎమోషనలీ మనం ఒక వీక్ స్టేజ్లో ఉంటాం. అంటే మనం డాక్టర్ ఏం చెప్తే అదే చేస్తాం, ఎందుకంటే దట్ ఈస్ ద బాండ్ బిట్వీన్ యూనో పేషెంట్ మనకి ఉన్నది. వీ ఓన్లీ వాంట్ దేర్ వెల్ బీయింగ్, అంతే. వీ ఓన్లీ వాంట్. అండ్ టాగూర్లో చెప్పినట్టు ఎంత ఖర్చు అయినా పర్వాలేదు అన్నట్టు మనం ఎవ్రీవన్ అదే చేస్తాం. అదే. సో ఎంత ఖర్చు అయినా పర్లేదు అన్నప్పుడు ఆ ఖర్చు ఏ రేంజ్లో వేస్తున్నారు, అంతే. అదే మనకి అక్కడ ఇంపార్టెంట్, కీలకమైన పాయింట్. అండ్ అంతా ఇంత జీవితం కోసం మనం పోరాడతాం, మళ్ళీ జీవితంలో వాళ్ళు ఇదన్నారు వీళ్ళద్దన్నారు బాధపడుతూ కూర్చుంటాం, టైం వేస్ట్ చేసుకుని కదా.